విస్కీ ఐస్ క్రీమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ లోని అరికో కేఫ్ కు సంబంధించినటువంటి 100 పేపర్ విస్కీ ఐస్ క్రీమ్లు ఉన్నాయంటూ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. దీనిపైన కేసు నమోదు చేశారు. కానీ ఈ కేఫ్ కు సంబంధించినటువంటి యజమాని శరత్ చంద్ర మాత్రం ఎక్సైజ్ పోలీసులే ప్లాన్ ప్రకారం విస్కీ బాటిల్ని తెప్పించి వారే ఆర్డర్ చేసి మమ్మల్ని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అటు పోలీసులు మాత్రం ఈ ఫుడ్ కేఫ్లు అనేవి తమ పరిధిలోకి రావని, ఐస్ క్రీమ్లలో ఆల్కహాల్ వినియోగిస్తున్నారు, విస్కీ వినియోగించారని చెప్పే ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారంటున్నారు. కానీ ఇక్కడ యజమాని వర్షన్ మాత్రం సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు, ఎక్సైజ్ పోలీసులు ప్లాన్ ప్రకారమే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి అందులో 100 పేపర్ విస్కీ తామే మిక్స్ చేయించి తమ పైన కేసులు నమోదు చేశారంటూ ఆరోపిస్తున్నారు. అసలు ఎక్సైజ్ పోలీసులు ఒక వర్షన్, మరోవైపు ఇక్కడ ఫుడ్ కేఫ్కు సంబంధించినటువంటి యజమాని మరోవైపు. అసలు ఈ కేసులో ఏం జరిగింది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరికో కేఫ్కు సంబంధించినటువంటి డార్క్ కిచెన్ అనేది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉంది. ప్రస్తుతం మనం ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అరికో కేఫ్ డార్క్ కిచెన్లో ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ తయారు విధానం అనేది ఇది ఐస్ క్రీమ్ మిషన్, ఇందులోనే తయారు చేస్తారు. అయితే ఈ ఐస్ క్రీమ్ మాత్రమే మేము తయారు చేస్తాం. చాక్లెట్కి సంబంధించినటువంటి ఫ్లేవర్ 5 కేజీలను ఒక వ్యక్తి ఆర్డర్ చేశారు. అందులో 100 పేపర్ విస్కీ కలపాలి అంటూ తను రిక్వెస్ట్ చేసినప్పటికీ ఇక్కడ సంబంధించినటువంటి సిబ్బంది నిరాకరించారు. కానీ తాను ఎన్ఆర్ఐ అంటే చెప్తూ తనకు ఖచ్చితంగా పార్టీ ఆర్డర్ కోసం తన గెస్ట్లకు ప్రామిస్ చేశానంటూ ఓ వ్యక్తి ఆర్డర్ చేశారు. తనే వచ్చి మిక్స్ చేసుకుంటానని చెప్పి 100 పేపర్ బాటిల్ తమ సిబ్బందితో తెప్పించి తానే మిక్స్ చేసుకుంటానని చెప్పి వచ్చి తనే స్వయంగా బాటిల్ తమ సిబ్బంది తెప్పించినప్పటికీ ఐస్ క్రీమ్ తయారు చేసిన అనంతరం ఐస్ క్రీమ్లో వారే స్వయంగా వచ్చి మిక్స్ చేసి వెళ్ళిపోయి అనంతరం వెంటనే ఎక్సైజ్ పోలీసుతో కలిసి అదే వ్యక్తి వచ్చి తమ ఫుడ్ కేఫ్ పైన దాడులు చేశారంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫుడ్ కేక్ సంబంధించినటువంటి మేనేజర్ రాము ఉన్నారు మనతోని. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే, వాస్తవాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాము గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎక్సైజ్ పోలీసులే వచ్చారా? వారి పేరుతో ఎవరు వచ్చారు? ఎవరు మీకు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు? ఈ 100 పేపర్స్ విస్కీ ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి కథ ఏంటి అసలు? వాళ్ళ గ్రూప్లోనే ఒక ఆయన మనకి ఆర్డర్ పెట్టారండి. ఆయన పేరు చెప్పలేదండి. పలానా పర్సన్ మీ పెట్టండి అని అన్నాడండి. నేను అప్పటికి చెప్పానండి ఆయనకి, ఏమనంటే మేము పర్మిషన్ లేదండి, దీనికి మేము చేయమండి అని చెప్పాము. అట్లా కదండి, వాళ్ళు మాకు విస్కీ ఐస్ క్రీమ్ కావాలి, మీరు తయారు చేసి ఇవ్వండి అన్నారండి. నేను చెప్పానమాట, ఇది మనకి పర్మిషన్ లేదని దీన్ని చేయమండి, ఎప్పట్లో 4 years బ్యాక్ ఎప్పుడో చేసామండి ఒకసారి, చేయమంటే అట్లా కదండి, ప్రైవేట్ పార్టీ అండి, ఇది ఎక్కడో ఎన్ఆర్ఐ బయట నుంచి వచ్చారండి, ఇది చాలా మాకు ఇంపార్టెంట్ అండి, మీకు ఏం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, మీరు చేసి పెట్టండి అంటే నేను చేయనని చెప్పేసి ఫోన్ పెట్టేశారండి. తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే నేను మళ్ళీ చెప్పానమాట. చెప్తే అప్పుడు ఆయన అట్లా కదండి, సరే అండి, నేను మా చెఫ్ నెంబర్ ఇస్తాను, మాట్లాడండి మీరని నేను మా చెఫ్ నెంబర్ ఇచ్చానండి. మా చెఫ్ కూడా అట్లాగే చెప్పాడంటండి. కానీ ఆయన కూడా రిక్వెస్ట్ చేసేటాడికి సరే మేము ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తాం, కానీ విస్కీ బాటిల్ మీరే తెచ్చుకుని మీరే కలుపుకోండి అని అంటే, సరే అట్లాగే చేస్తానంటండి. తయారు చేసి ఏ ఐస్ క్రీమ్ వాళ్ళు ఆర్డర్ చేశారు, ఎంత ఆర్డర్ చేశారు, అందులో ఏం మిక్స్ చేయమని చెప్పారు? చాక్లెట్ జెలాటో ఐస్ క్రీమ్, అందులో విస్కీ వేయమని చెప్పారు అనమాట. 100 పేపర్స్ విస్కీ అండి. అప్పుడు మా చెఫ్ రెడీ అవుతుండగా ఫోన్ చేశాడండి ఆ పర్సన్కి. ఫోన్ చేస్తే ఆ పర్సన్, నేను ఇక్కడ అవైలబుల్లో లేనండి, మీరైతే బాటిల్ తీసుకొచ్చండి అంటే నేను మీకు పేమెంట్ వేస్తానని మా చెఫ్కి పేమెంట్ వేసాడంటండి. 10,000 వేసాడంటండి. మా చెఫ్ వెళ్ళి ఒక బాటిల్ తీసుకొచ్చాడండి, ఆ బిల్ కూడా తీసుకున్నాడండి. తీసుకొచ్చి తర్వాత బాటిల్ పెట్టాడంటండి. ఫోన్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ ఒక 20 minutesలో వచ్చాడండి. వచ్చి ఐస్ క్రీమ్లో విస్కీ వేసి కలిపి తర్వాత మా చెఫ్ కూడా దానికి ప్యాకింగ్ చేస్తుండడానికి ఇప్పుడే వస్తాను జస్ట్ ఇలాగా ఒక అడుగు అలా వేసిన వెంటనే వాళ్ళ పోలీసులు మొత్తం ఎక్సైజ్ ఆఫీస్ పోలీసులు వచ్చారంటండి. వచ్చి ఆయనతో పడంగా మొత్తం అందులో ఉన్నాడండి ఆయన.
వాటితో పరంగా ఆయన వచ్చి ఈ మొత్తం అన్నీ మా వాళ్ళని ఇలా అలా అడిగి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అవి ఇవి అని అడిగారండి. నేను 100 పేపర్ విస్కీ మీ సిబ్బందితో తెప్పించారు, కానీ ఐస్ క్రీమ్ మీరు రెడీ చేసి పెట్టా అంటున్నారు. ఆ మిక్సింగ్ ఎవరు చేశారు అందులో ఐస్ క్రీమ్లో? ఆ పర్సన్ చేశాడండి. చేసి మా పర్సన్ మా వాళ్ళతో ఉండగానే మా వాళ్ళు హెల్ప్ చేశారంటే అండి, ప్యాక్ చేశారు. ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బండి తీసుకుంటాను నేను అని చెప్పి వెళ్ళి వాళ్ళతో పరంగా డైరెక్ట్ ఆయన వచ్చాడంట. అది ఎక్స్చేంజ్ ఆఫీస్ పోలీసులు అండి. ఒక టూ గర్ల్స్ 3 వాళ్ళు వచ్చి అన్నీ చెక్ చేసుకుని ఎక్కడ ఏమీ లేవండి. ఆ ఎంటీ బాటిల్ ఒకటి అదైనా డస్ట్బిన్లో ఉందండి. వాళ్ళు కలిపిన ఉంటుంది కదండి, అదేని కిందకి వెళ్ళి వాచ్మెన్ తాగుతారు కదా, చిన్న బాటిల్ ఏదో ఉంది అది. మా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ బాటిల్ 3 అక్కడ పెట్టి మా ఓన్లీ అక్కడ పెట్టి ఐస్ క్రీమ్స్ జార్లు అన్నీ పెట్టి అక్కడ ఫోటోలు తీసి మీరు నడండి స్టేషన్ కానీ మా వాళ్ళని తీసుకెళ్ళారండి. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత మా కెఫేకి వెళ్ళారంటండి. ఆ రోడ్ నెంబర్ 1లో కెఫే ఉంది కదండి, అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ కొంచెంసేపు ఒక గంట దాకా స్పెండ్ చేసి పిజ్జాలు ఐస్ క్రీమ్లు అన్నీ తినారంటండి. బాగుందని చెప్పి మా వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళారంట. స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత బిల్ ఇచ్చారా? దానికి డబ్బులు ఇవ్వలేదండి, పేమెంట్ ఏమి ఇవ్వలేదు తిన్నదానికి అయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత పర్సన్ అంటే నేను లేని అక్కడ సిచ్యువేషన్లో అండి, మా వాళ్ళు చెప్తాం వాళ్ళ లంచం అడిగారు. 25,000 అడిగారంటండి. అంటే 25,000 ఇస్తే వాళ్ళు ఈ కేసు నుంచి బయటేస్తామని చెప్పారంటనా, లేదంటే ఏమని చెప్పారు? ఏముండదు, చిన్న పెట్టి కేసు కింద అయిపోద్ది, ఏముండదు, ఒక 25,000 ఇమ్మన్నారంటండి. అదండి మేము ఎందుకు 25,000 ఇవ్వాలి, మీరే కదా ఆర్డర్, మీ వాళ్ళే మీ పర్సనే కదా వచ్చి ఆర్డర్ పెట్టి చేశాడు, మేము ఎందుకు ఇవ్వాలని అలా డిస్కషన్ అయిందంట నా నైటు. మా వాళ్ళు సెల్ ఫోన్స్ అవి తీసుకుని మీరు రేపు రండి అనేటప్పటికి రేపు వచ్చేటప్పటికి ఇలాగ మీడియాకి ఇచ్చారు. అంటే ఈ 25,000 ఇవ్వకపోవడంతోనే మీ మీద కేసు నమోదు చేశారా, లేకపోతే ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది? ఆ నెక్స్ట్ డే ఇంకా మా వాళ్ళు పోలీస్ స్టేషన్ 10 కల్లా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు అక్కడ ఉండగా ఇక్కడ మీడియా వచ్చి మొత్తం అంతా తీసుకుందనమాట. అట్లా మొత్తం అది సాయంత్రం ఈవినింగ్ వరకు అలా జరిగిందండి అది. సో మొత్తం ఈ స్టోరీలో ఈ ఐస్ క్రీమ్ని 5 కేజీల చాక్లెట్కి సంబంధించిన ఐస్ క్రీమ్ని బుక్ చేసిన వ్యక్తి ఎవరని మీరు తెలుసుకున్నారు ఫైనల్గా వాళ్ళ గ్రూప్లోనే డ్రైవర్ అని అంటున్నారండి, ఒకళ్ళు కానిస్టేబుల్ అన్నారు. ఇంకా తెలియదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళే పట్టుకోవాలి కదండి, ఆ గ్రూప్లో ఉన్న వచ్చారు కాబట్టి నెంబర్ ఇచ్చాము, అన్నీ ఇచ్చామండి. వాళ్ళే ఎవరో ఏంటో పట్టుకుని ఈ పర్సన్ ఇచ్చాడు అని చెప్పి తీసుకురావాలి కదండి. వాళ్ళు తీసుకొస్తే దాన్ని ఏంటో అనేది తెలుసుకొచ్చండి. సో వాళ్ళు వచ్చి మిక్సింగ్ చేసిన సందర్భంలో మీకు సంబంధించిన కేఫ్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అందులో రికార్డ్ అయిందా ఆ పర్సన్ వచ్చినట్టు? ఉందండి, రికార్డ్ అయింది, అన్నీ ఉన్నాయండి. సారు మొత్తం అన్ని వీడియో తీసుకుని ఉంచారండి. వాళ్ళు తిన్నారు అక్కడ, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ తిన్నారు కదండి, వాళ్ళు చేసింది అంతా ఫుటేజ్ అంతా ఉందండి. అంతా అదే మొత్తంగా ఏం జరిగింది ఫైనల్గా? మీ సార్కి సంబంధించినటువంటి ఓనర్ కంప్లైంట్ చేశారా ఎవరికైనా? ఎక్సైజ్ పోలీసుల విషయంలో ఏం చేశారు మీరు? మేము కంప్లైంట్ చేసామండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి, జూబ్లీ పోలీస్ స్టేషన్కి, దానికన్నీ కంప్లైంట్ చేసాం. నేను ఇంకా మీడియా ద్వారాగా మనం ఇంకా వెళ్దామని అనుకుంటామండి. అసలు అరికో కేఫ్ అనేది ఇక్కడ జూబ్లీస్లో ఉంది, వాళ్ళు మీ కేఫ్కే ఎందుకు వచ్చారు? అంటే మీ దాంట్లోకే వచ్చి ఈ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసి విస్కీ కలపమని చెప్పి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారు? సార్ అది తెలియదండి అసలు. అదే మమ్మల్ని ఎందుకు అసలు చేయని దానికి మాకు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు, చాలా అది దారుణం సార్ అసలు అన్నది. అంటే జనరల్గా మీ ఫుడ్ కేఫ్లో ఇట్లాంటి ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఐస్ క్రీమ్లు కానీ కేక్స్ కానీ మనం తయారు చేస్తుంటారా? ఏం చేస్తారు? ఏమేమి ఫుడ్ అంటే ఐస్ క్రీమ్కి కానీ కేక్స్ కానీ ఇంకా ఏమేమి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మీ దగ్గర? ఇట్లాంటి ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఆల్కహాల్కి సంబంధించిన ఏమి ఉండవు సార్ అసలు. ఇప్పుడు పిజ్జా, బర్గర్ అవన్నీ కామన్, ఐస్ క్రీమ్స్ ఉంటాయండి అంతే, చిన్న చీజ్ కేకులు ఉంటాయండి అంతేగాని ఇంకేంది. అలా అనుకుంటే బేకరీలు అన్నింటిలో కొద్దిగా ఎంఎల్ వేస్తారు, మేము అవి కూడా ఇవ్వండి అసలు. మొత్తంగా అంటే ఎక్సైజ్ పోలీసులు ఇదంతా ఒక గేమ్ ప్లాన్ లాగా చేసినట్లు అనిపిస్తుంది. సో అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే ఒక మేనేజర్గా ఇట్లాంటి జనరల్గా కస్టమర్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తుంటారు, ఇంకేమైనా రిక్వెస్ట్ చేస్తుంటారు కొన్ని యాడ్ చేయమని చెప్పి, కానీ ఇక్కడ ఎక్సైజ్ పోలీసులే స్వయంగా మీకు ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి విస్కీ మిక్సీ చేయమని చెప్పి మిమ్మల్ని అడిగారు. సో ఇది మొత్తంగా స్టోరీ మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా ఏదో ఒక టాప్ లాగా ఏదో చేసి మమ్మల్ని ఏదో చేయాలని చేశారు సార్ అంతే. అసలు చాలా దారుణం ఈ సంఘటన అయితే. ఏం డిమాండ్ చేస్తారు? అంటే పోలీస్ వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేస్తారు మీరు యాజ్ ఎ మేనేజర్గా?
రిక్వెస్ట్ ఏమీ లేదండి. ఇప్పుడు మాకెంత మా కంపెనీ బ్యాడ్ అయిపోయింది ఎంతనేమో, దాన్ని మళ్ళీ మనం మేము మేమేమీ చేయలేదు, తప్పు లేదని చెప్పడానికే ఉన్నాం అని అవడానికి ఉందండి. ఓకే, మీరు విస్కీ కలపలేదు, విస్కీ యాక్చువల్లీ మీ దగ్గర ఉండదని చెప్పుకోవడం. వాళ్ళే చేసి వాళ్ళే ఇలా చేస్తామన్నది అది ఎంతవరకు న్యాయం అండి? సో ఇది పరిస్థితి. ఎక్సైజ్ పోలీసులు ఒక డ్రామా లాగా సినీ ఫకీలో అంటే తమ తమ అరికో కేఫ్కు సంబంధించినటువంటి బ్లేమ్ చేయడానికి తాము లంచం అడిగితే 25,000 ఇవ్వనందుకే కుట్రపూరితంగా తమను బ్లేమ్ చేశారు. తమ కేఫ్లో 100 పేపర్కి సంబంధించినటువంటి విస్కీ ఐస్ క్రీమ్లు ఉంటాయంటూ బ్లేమ్ చేసి తమను మీడియాలోకి కూడా ఇచ్చారని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూశారు కదా, ఎక్సైజ్ పోలీసుల కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. తామే స్వయంగా ఆర్డర్ చేసి తమ డ్రైవర్ ద్వారా అని చెప్పి ఇక్కడ మేనేజర్ చెప్తున్న పరిస్థితి. ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన రోజు అసలు ఏం జరిగింది, ఈ కేఫ్కు సంబంధించిన సిబ్బంది ఉన్నారు యశ్వంత్, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు వాస్తవంగా ఏం జరిగింది, ఎక్సైజ్ వాళ్ళు ఏమన్నారు, ఏం చెప్పారు అని. చెప్పండి యశ్వంత్, ఏమైంది ఆ రోజు? అప్రాక్సిమేట్ ఒక 5 o'clock 6 o'clock ఆ టైంలో సడన్గా ఒక 6 to 7 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, మొత్తం మా కౌంటర్లోకి వచ్చారు, బాటిల్స్ అని చెక్ చేశారు, కిచెన్లోకి వెళ్ళారు, ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారు. తర్వాత జెలాటోస్ అన్ని టేస్ట్ చేశారు, ఒక రెండు పిజ్జాలు, 6 కాఫీలు అన్ని తీసుకుని అన్నీ అయిపోయింది. వచ్చి మా వాళ్ళని తీసుకెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుని నా కౌంటర్కి వెళ్ళి నేను బయటికి రాలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే విస్కీ చాక్లెట్లో వాళ్ళని తీసుకెళ్తున్నారని తెలిసింది. యాక్చువల్లీ ఏమైందంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అంటే 5th 6th నాడు జరిగేదానికి ఒక 1 week బ్యాక్ ఏమైందంటే సర్టెన్ కస్టమర్ కాల్ చేస్తాడు మాకు. నేను ఎన్ఆర్ఐని, నేను అబ్రాడ్ నుంచి వస్తున్నాను, నాకు విస్కీ జెలాటో అనేది కావాలి, నాకు హోల్ హైదరాబాద్లో మీదే అంటే మీ దగ్గరే దొరుకుతుందని తెలిసింది, సో అందుకే మిమ్మల్ని రిఫర్ అవుతున్నాను అని చెప్పాడు. సో మేము విస్కీ జెలాటో అయితే చెయ్యట్లేదు కూడా, కానీ విస్కీ ఇన్స్టెడ్ ఆఫ్ విస్కీ మేము దాంట్లో విస్కీ లాగా ఫ్లేవర్ వచ్చేటట్టు మేము ఒక సిరప్ యాడ్ చేస్తాం, అంతేగాని మేము విస్కీ యాడ్ చేయం దాంట్లో అని చెప్పాం తనకి. సో మాకు బ్యాచిలర్ పార్టీ అంటే ఆ కస్టమర్ మమ్మల్ని దాదాపు ఒక కాల్లో 20 to 30 minutes దాకా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు, ప్లీజ్ అండి ఇది మా బ్యాచిలర్ పార్టీ ఉందని అందరు ప్రామిస్ చేశాను, వచ్చే మా ఫ్రెండ్స్ అందరికీ ప్రామిస్ చేశాను, నేను ఇట్లా మీకు సో అండ్ సో బ్రాండ్ ఒక జెలాటో అదే విస్కీ జెలాటో తెస్తున్నాను అని బాగా ఫోర్స్ చేశాడు, బాగా ఇన్ఫ్యూజ్ చేశాడు. సరే ఓకే అని ఇంకా అంటే దాదాపు ఇంకా 1-2 kgs అంటే నో అని చెప్పేవాళ్ళం, అసలు రిఫ్యూజ్ చేసేవాళ్ళం వాళ్ళని. కానీ అది రిక్వెస్ట్ చేయంగా సరే ఓకే చేస్తామని అయిపోయింది, చేసేసాం. అది చేసిస్తుంటే పట్టుకున్నారు, అక్కడంతా సారీ చేశారు, ఇక్కడికి వచ్చి తీసుకెళ్లారు మళ్ళీ కెఫేకి వచ్చారు. వాళ్ళు కెఫేకి వచ్చి జనరల్గా ఈ విస్కీ జెలాటో అనేది అంటే వేరే ఇతర దేశాలలో విస్కీ జెలాటో అనేది ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్లో ప్రీమియం క్వాలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ మన హైదరాబాద్లో ఉంటుందా, మీ దగ్గర తయారు చేస్తారా అది అసలు? విస్కీ జెలాటో అనేది తయారు చేయము. ఒకసారి ఏంటంటే జెలాటో మిషన్స్ కొత్తలో వచ్చినప్పుడు దాదాపు ఒక 40-45 ఫ్లేవర్స్ అన్ని ఏది మన దగ్గర క్లిక్ అవుతుంది అని ఒక 40-45 ఫ్లేవర్స్ తయారు చేస్తారు. అప్పుడు దాంట్లో మెయిన్గా ఒక 16 నుంచి 20 ఫ్లేవర్స్ దాకా లైక్ ఫ్రెంచ్ వెనీలా కానీ హెజిల్నట్ కానీ. వేరే కంట్రీలో విస్కీ జెలాటో ఉంటుందా? అంటే నాకు తెలిసిన అయితే విస్కీ జెలాటో ఉంటుంది. అది ఇంకా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే దాని మీద ఉంటుంది. అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఆల్కహాలిక్ చేస్తారు, నాన్ ఆల్కహాలిక్ చేస్తారు అనేది వాళ్ళని డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే అసలు అప్పుడు అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ దగ్గర ఉన్న జెలాటో. అది స్టార్టింగ్ వచ్చేసి ఫ్రెంచ్ వెనీలా, ఇది స్టార్ స్టిల్లా, అది ఫ్రెంచ్ వెనీలా, స్టార్ స్టిల్లా, మిల్క్ చాక్లెట్ జెలాటో విత్ షేప్డ్ డార్క్ చాక్లెట్, అది వచ్చి హేజిల్నట్ జెలాటో, ఇది పిస్టాచియో జెలాటో, ఇది వచ్చేసి కాఫీ జెలాటో, ఇది డుల్షి డిలిచి క్యారమలైజ్డ్ మిల్క్, అది వచ్చేసి కుకీ జెలాటో, ఇది వచ్చేసి బనానా జెలాటో, అది కాలా జామున్ సార్బెట్, ఇది రాస్బెర్రీ సార్బెట్. సో ఇది ఐస్ క్రీమ్లలో ప్రీమియం క్వాలిటీ, ఈ జెలాటోస్ అంటారు వీటిని. ఐస్ క్రీమ్లో ప్రీమియం క్వాలిటీ, ఇవన్నీ న్యాచురల్ ఫ్లేవర్స్తో తయారు చేస్తారు. మరి మీ దగ్గర విస్కీ జెలాటోస్ కూడా అవైలబుల్ ఉంటుందా? అసలు అది మేము మ్యానుఫ్యాక్చర్ చేయం, అది అసలు మేము తయారు చేయం. కస్టమర్ అడిగాడు కాబట్టి మేము చేసాం. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో కూడా మేము 40. జనరల్గా ఇప్పుడు ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఈ జెలాటోస్ తయారు చేయడం అనేది నిషేధం హైదరాబాద్లో, కానీ మీరు ఎట్లా తయారు చేస్తారు మరి?
మేము ఫస్ట్ కస్టమర్‌కి గూడా చెప్పాము మేము. లైక్ ఎలా అంటే మేము చెయ్యము, మేము అది చెయ్యలేము, మాకు ఆ లైసెన్స్ లేదు అని చెప్పినా గానీ, ప్లీజ్ అండి నేను దాదాపు మాకు ఒక 50, 60 మెంబర్స్ వస్తున్నారు మా పార్టీకి. వాళ్ళందరికి ప్రామిస్ చేశాను. ఎంత బాగా రిక్వెస్ట్ చేసాడంటే మేము కాంప్రమైజ్ అయ్యేదాకా ఆయన రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ అయినా ఏమైనా భయపెట్టారా మిమ్మల్ని ఖచ్చితంగా చేయాలన్న? అహా! ఇంకా అది కాల్ బై కాల్ చేస్తూనే ఉన్నాడంట. మేము చేయలేం అన్నా గానీ ఇంకా అట్ ద ఎండ్ ఆఫ్ అంటే ఒక మూమెంట్ దాకా మేమింక ఒప్పుకోవాల్సొచ్చింది ఇంక. సరే ఇంక తలకాయ తింటున్నాడు గదా! అంటే ఇట్లా ఇబ్బంది పెడితే మీరు చేస్తారా ఇట్లాంటివి? అసలు చెయ్యము. మళ్ళీ ఏందంటే అడ్వాన్స్ ముందే కొట్టేసాడు. మీకు ఎప్పుడు తెలిసింది అసలు వాళ్ళు ఎవరు అనే విషయం ఎప్పుడు తెలిసింది? మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా అంటే అక్కడ పట్టుకుని నాకు కూడా తెలీదు. నాకెప్పుడు తెలిసిందంటే ఇక్కడికొచ్చి మా ఎగ్జిక్యూటివ్ షెఫ్స్‌లని వాళ్ళని తీసుకెళ్తుంటే అప్పుడు తెలిసింది. వాళ్ళ ఎక్సెల్ డిపార్ట్‌మెంట్ అంట. సో అండ్ సో స్టోరీ జరిగిందంట. ఓకే. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా పోలీస్ స్టేషన్‌కెళ్ళాల్సొచ్చింది. లైక్ నామినీలాగా. అక్కడ తెలిసిందేందంటే మాకు మొత్తం స్టోరీ తెలిసింది. తర్వాత ఏం తెలిసింది మొత్తం స్టోరీ ఇట్లా ఇలా వచ్చారు. విస్కీ జెలాటో అనేది దొరికింది మా దగ్గర. వీళ్ళని తీసుకెళ్ళాను. తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత మాకు ఇంకా ఏం తెలిసిందంటే 20,000 అడిగారు. మేమియ్యలేదు. మేమియ్యలేదు. మళ్ళీ మా మా మేనేజ్మెంట్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళకి లైక్ ఉంటారు కదా! పెద్ద వాళ్ళు. వాళ్ళకి కాల్ చేసి ఇలా అయిందంట. ఇలా మేమేం తప్పు చేయకుండానే అంటే లైక్ మేమేం కావాలని సేల్ చేయట్లేదు కదా! కస్టమర్ వచ్చి మమ్మల్ని బలవంతంగా ఫోర్స్ చేసి మమ్మల్ని అంటే చెయ్యండి. కస్టమర్ ఎవరు అనేది మీకు తర్వాత బయటపడిందా? ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందని మీకు ఎప్పుడు తెలిసింది? అంతా మొత్తం అయిన తర్వాత తెలిసింది. ప్లస్ కస్టమర్ ఎవరో కూడా నాకు తెలీదు. మొత్తం మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసు. తర్వాత ఎలా తెలిసిందంటే అది అంటే వాళ్ళు మాకెప్పుడు డౌట్ వచ్చిందంటే ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ రాసాడు. తర్వాత ఆయన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ రాసాడు. ఫస్ట్ ఏమో ఫస్ట్ నార్మల్ చిన్న కేస్ లాగానే దాన్ని రాసేసి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఎఫ్ఐఆర్. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి మళ్ళీ ఒక 1.5 పేపర్ రాసాడు సంథింగ్. 20,000 అడిగాడు. అంటే ఆ 6-7 మెంబర్స్‌లోకెళ్ళి ఒక ఆయన సైడ్‌కొచ్చి మేము ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసినప్పుడు అది. మేము మీద రాసిన చిన్న ఎఫ్ఐఆరే. చిన్న కేసులే రాసాను మేము మీద. లైక్ పెట్టి కేసు లాంటివే. 20,000 ఇచ్చేస్తే ఆ పెట్టి కేసు కూడా లేకుండా చేస్తాము. ఆ 20,000 ఇచ్చేయండి మీరు వెళ్ళిపోండి అంటే మేము మా మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసాం. వాళ్ళు కొంచెం వాళ్ళ పైన వాళ్ళకి కాల్ చేస్తే నువ్వు ఎందుకు తీసుకున్నావని ఆ పోలీస్ వాళ్ళకి కాల్ చేసినట్టున్నారు. అంటే వాళ్ళు అడగలేదు కదా! దాంట్లోకెళ్ళి ఒక మెంబర్ అడిగాడు. అది వాళ్ళ మొత్తం గ్రూప్‌కి తెలీదు కదా! సో ఆయన ఏమన్నాడంటే నేను అడిగానా మిమ్మల్ని మీరెందుకు మా పైనున్న వాళ్ళకి అలా చెప్పారు అంటే వాళ్ళకి తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన అడిగాడు అని చూపించాం. సో అండ్ సో క్యాండిడేట్ ఇలా మమ్మల్ని 20,000 అడిగాడు అంటే ఆయన అడిగితే వచ్చి నాకు చెప్పాలి కదా! నన్ను అడగాలి కదా! సార్ మీరంటే 20,000 అడిగారా అది అని ఆయన మా మీద రేజ్ అయ్యాడు. అంటే చెప్పలేని బూతులు కూడా మాట్లాడాడు చానా ఆయన. నేను అడిగానా మిమ్మల్ని ఎందుకు ఇంత నాటకాలు చేస్తున్నారు అది అని అన్నాడు. సరే మొత్తంగా ఇది ఎక్సైజ్ పోలీసులు చేసిన ట్రాప్ అని మీరు గుర్తించారా? అసలు ఎంత ప్లానింగ్ ప్రకారం జరిగిందని మీరు ఎప్పుడు అనుకున్నారు? దీని తర్వాత మీ యజమాని ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది. దానిపైన మొత్తం మా మీద కేసు అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నాడు తెలిసింది మాకు ఇదంతా ఒక ట్రాప్ లాగా అయింది ఇదంతా అని. తెలిసిన తర్వాత మా సార్ వాళ్ళు ఇంకా రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేయడం అవి చేస్తున్నారు. ఇది మొత్తంగా ఆరికోకి సంబంధించినటువంటి కేఫ్లో జరిగినటువంటి ఎక్సైజ్ పోలీసుల దాడిలో సంచలన విషయాలు. లంచం అడిగారు, అది ఇవ్వలేదు, పిట్టి కేసు పెడతామన్నారు, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని చెప్పి చెప్తున్నారు. దీనిపైన ఈ ఆరికో కేఫ్కి సంబంధించినటువంటి యజమాని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. మరి ఎక్సైజ్ పోలీసులు ఒక ప్లాన్ ప్రకారమే ఇది చేశారా? ఒకవేళ చేస్తే వారిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.